అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. తల్లిదండ్రులు పిల్లలను ఇప్పుడే కంట్రోల్లో పెట్టండి. లేకపోతే 2050 కల్లా ఈ వ్యాధి రావడం పక్కా. ప్రస్తుత జీవనశైలిలో మొబైల్, టీవీ, టాబ్లెట్ వంటి స్క్రీన్లు అందరి జీవితంలో అంతర్భాగమయ్యాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ గంటల తరబడి రీల్స్, సినిమాలు, సిరీస్, షార్ట్స్ చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో బిజీగా ఉండటం వల్ల పిల్లలను మొబైల్తో వదిలేస్తున్నారు. ముఖ్యంగా తినేటప్పుడు పిల్లలు మారాం చేస్తుంటే ఫుడ్ తినిపించడానికి మొబైల్ చూపిస్తున్నారు. దీంతో పిల్లలు గంటల తరబడి స్క్రీన్లు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు పిల్లలకు మెంటల్ హెల్త్ సమస్యలు, కంటి సమస్యలు, తలనొప్పి వంటివి వస్తున్నాయి. అధ్యయనాల ప్రకారం ఇలానే కొనసాగితే 2050 నాటికి పిల్లల్లో కంటి చూపు సమస్యలు భారీగా పెరిగి చాలామంది కళ్లజోడు పెట్టుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్, టీవీ వంటివి ఎక్కువగా చూడటం వల్ల పిల్లలకు మయోపియా, దూర చూపు తగ్గడం, హైపర్మెట్రోపియా, దగ్గర చూపు తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పుడే పిల్లల స్క్రీన్ టైం తగ్గించకపోతే భవిష్యత్తులో కంటి చూపును కోల్పోయి కళ్లజోడు పెట్టుకోవాల్సి వస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చిన్న వయస్సు నుంచే కళ్లజోడు ఎందుకు? గతంలో ముసలివారు మాత్రమే కళ్లజోడు పెట్టుకునేవారు. కాని ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి యువత వరకు అందరూ కళ్లజోడు పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు కంటి సమస్యలతో బాధపడేవారు మాత్రమే పెట్టుకునేవారు. కాని ఇప్పుడు ఇది ఫ్యాషన్గా మారిపోయింది. నిరంతరంగా స్క్రీన్లు చూడటం, పోషకాలు లేని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువగా కంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్, టీవీ, కంప్యూటర్ వంటి స్క్రీన్లు కంటి కండరాలపై ఒత్తిడి పెంచుతాయి. దీంతో దూర చూపు, దగ్గర చూపు సమస్యలు వస్తాయి. పిల్లలు 2 నుంచి 3 ఏళ్ల వయస్సు నుంచే స్క్రీన్లకు అలవాటు పడుతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే కళ్లజోడు అవసరమవుతోంది. కంటి సమస్యలు రాకుండా ఏమి చేయాలి? స్క్రీన్ టైం తగ్గించండి. పిల్లలకు రోజుకు 1 గంటకు మించి స్క్రీన్ చూపించకండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన. పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకోండి. తోటకూర వంటి ఆకుకూరలు, క్యారెట్, కీరదోసకాయ, బ్రోకలీ, నట్స్, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. వీటిలో విటమిన్ ఏ, సి, ఇ, లుటీన్, జియాక్సాంథిన్ వంటి పోషకాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వ్యాయామం, యోగా, మెడిటేషన్ ఇవి స్క్రీన్ టైం తగ్గిస్తాయి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, కంటి చూపును మెరుగుపరుస్తాయి. తగినంత నిద్ర. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. నిద్రలేమి కూడా కంటి చూపును దెబ్బతీస్తుంది. 20-20-20 రూల్. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్లు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడండి. బయట ఆటలు. పిల్లలను పార్క్లు, ఆటల మైదానాలకు తీసుకెళ్లి సహజ కాంతి, దూర చూపును ప్రోత్సహించండి. తల్లిదండ్రులు ఇప్పుడే పిల్లలను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో కంటి సమస్యలు భారీగా పెరిగి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, తగినంత ఆటపాటలతో పిల్లలను పెంచండి. ఇది వారి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. పిల్లల్లో స్క్రీన్ టైం ఎక్కువగా ఉండి కంటి సమస్యలు, మసకబారిన చూపు, తలనొప్పి, ఎరుపు వంటివి కనిపిస్తుంటే వెంటనే ఆప్థాల్మాలజిస్ట్, కంటి నిపుణుడు ను సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. ముందుగా గుర్తిస్తే సమస్యలను నివారించవచ్చు. గోవర్ధన్ గారు, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడే స్టెప్స్ తీసుకోండి. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.